ఎయిర్పోర్ట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ఒక మంచి అవకాశం. ఎయిర్పోర్ట్ సర్వీసెస్ వాళ్ళు ఆఫీసర్ సెక్యూరిటీ, జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ 29,000 నుండి మనకి 45,000 వరకు జీతం వచ్చే విధంగా ఈ ఎయిర్పోర్ట్ సంస్థ వాళ్ళు ఉద్యోగాల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది కూడా ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా హైరింగ్ చేసుకుంటున్నారు. మరిన్ని పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ ఎక్సర్సైజ్ కింద వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట, దాని నుండి రిక్రూట్ అయితే కూడా చేస్తున్నారు. ఫస్ట్ స్టేషన్ వచ్చేసి మనకి ముంబై ఇంటర్నేషనల్ కార్గో వేర్ హౌస్లో వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మనకి పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ సెక్యూరిటీ 65 ఓపెనింగ్స్ ఉన్నాయి. జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ 80 ఓపెనింగ్స్ ఉన్నాయి. డేట్ అండ్ టైం విషయానికి వస్తే 6 and 7 and 8 జనవరి 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మార్నింగ్ 9 నుండి మనకి ఈ డేట్ నాడు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దాని ముందర ఒక ప్రాసెస్ ఉంటుంది, అది కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి అర్హులు ఉంటారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, నోటిఫికేషన్ కూడా చూడండి. వీడియో కాకుండా నోటిఫికేషన్ చూడండి. క్లియర్గా మీకు అక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఎలిజిబుల్ అయితే మాత్రమే వెళ్ళండి. ఏదో జాబ్ డీటెయిల్స్ ఉంది కదా, డేట్ ఉందని కదా అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోకండి. తర్వాత మనకి వెన్యూ వచ్చేసి ముంబై ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్, జిఎస్టీ కాంప్లెక్స్, ఎస్ఐఎంఐ ఎయిర్పోర్ట్ నియర్ సిఎస్ఎఫ్ గేట్ నెంబర్ 5 ముంబై లొకేషన్ వెళ్ళాలి. సో ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట. ఇండియన్ నేషనల్కి సంబంధించిన మెయిల్ ఫీమేల్స్ ఎవరైనా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ మనకి ముంబై ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ కార్గో వేర్ హౌస్లో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కింద 3 years పాటు మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి డీటెయిల్స్. ఫస్ట్ ఆఫీసర్ సెక్యూరిటీ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ విషయానికి వస్తే క్యాండిడేట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. 10+2+3 ఫార్మాట్ కింద మీరు పాస్ అయితే ఉండాలి. దానితో పాటు వ్యాలిడ్ రీఫ్రెషర్ సర్టిఫికేట్ అండ్ వ్యాలిడ్ స్క్రీనర్ సర్టిఫికేషన్స్, తర్వాత సూపర్వైజర్ కోర్స్, కార్గో సూపర్వైజర్ కోర్స్, ఇలాంటి కోర్సెస్ కూడా మీరు చేసి ఉండాలి. రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. విత్ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి 45,000 వరకు అయితే మనకి శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చేసి 50 years పాటు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదర్ కేటగిరీస్ వాళ్ళకి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆఫీసర్ సెక్యూరిటీ పోస్ట్కి సంబంధించిన వివరాలు. ఇదే వెబ్సైట్లో జాబ్ డిస్క్రిప్షన్ అంతా మీరు చదవవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను. సెకండ్ పొజిషన్ వచ్చేసి మనకి జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ అనమాట. దీనికి కూడా ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, సర్టిఫికేట్ అండ్ వ్యాలిడ్ రీఫ్రెషర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి 29,000 వరకు శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడవచ్చు. మ్యాక్సిమం 45 years ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వెబ్సైట్లో ఉంటుంది, చూడండి. ద అప్లికెంట్స్ హూ ఫిల్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మనకి ఇంటర్వ్యూ పర్సనల్ ఆర్ వర్చువల్ కండక్ట్ చేస్తారు. టైమ్ అండ్ డేట్ వెన్ విల్ బీ కమ్యూనికేటెడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఫర్ ది ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్, ఇంగ్లీష్ ప్రిఫరెన్సీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత పోస్టింగ్ అయితే ఇస్తారు. అదర్ స్టేట్ స్టూడెంట్స్కి వచ్చేసి ఎవరైతే వెళ్తారో ఈ లొకేషన్కి బోర్డింగ్ కావచ్చు, లోడింగ్ కావచ్చు, అవన్నీ లాడ్జింగ్ అవన్నీ మీరే చూసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.